హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్స్. ఇప్పుడు రండి ఉండిపో నువ్వు ఇలా ఎపిసోడ్ 8 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కదా, అక్కడ నుంచే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సియాన్ వాడి చేతిలో ఒక బ్లాక్ కలర్ రిబ్బన్ ని చూపిస్తాడు. ఈ నాటి ఫెల్లో భూ ఏం చేస్తాడు అంటే, ఓ వీడు దీనికోసమే వెయిట్ చేస్తున్నాడా అని చేతుల్ని కట్టేలాగా ముందుకు చూపిస్తాడు. దాన్ని చూసి సియాన్ అవుతూ, నీకు ఇంత డర్టీ మైండ్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడటానికేమో క్యూట్ గా ఉన్నావు, ఆలోచనలు చూడు ఎలా ఉన్నాయో అంటూ ఆ బ్లాక్ కలర్ రిబ్బన్ ని తీసుకొచ్చి మన భూ కళ్ళ గంతలు కడతాడు. ఎందుకంటే మన భూ బర్త్డే ఈ రోజు. సియాన్ భూకి సర్ప్రైజ్ చేద్దామని ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మన భూకి చాలా మంది గిఫ్ట్ చేశారు. వాటన్నిటిని చూపించడానికి ఇలా గంతులు కట్టి తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్ని గిఫ్ట్లను ఓపెన్ చేసి సియాన్ నీ గిఫ్ట్ ఎక్కడ నడక్క, దానికి సియాన్ వాడి చేతులారా వాడే కేక్ ని చేసి మన భూ కోసం తీసుకొస్తూ ఉన్నాడు. సియాన్ ఈ కేక్ ని నువ్వే చేసావా? కేక్ ని చూశాక మన భూ పడి పడి నవ్వుతూనే, జియాన్ కేక్ ఏంట్రా ఎంత చండాలంగా ఉందని గేలి చేస్తూ ఉన్నాడు. దానికి జియాన్ నవ్వుతూనే, నువ్వు ఒక్కడివి దీని గురించి ఎందుకు అడుగుతావురా? నేను ఈ కేక్ ని చేస్తూ ఉంటే బేకింగ్ క్లాస్ లో అందరూ నన్నే వింతగా చూశారు. చూడమే కాకుండా నవ్వుతున్నారా. దానికి భూ నవ్వుతూనే, నీ లవ్ కి చాలా థ్యాంక్స్ అని చెప్తూనే కేక్ ని చూసి విష్ కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు భూ మనసులో, మా తాతగారు చనిపోయాక నేను బర్త్డే చేసుకోవడమే మానేశాను. ఇలా ఈ బర్త్డే చేసుకుంటాను అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక మనిషి ఇంత కైండ్ గా నడుచుకుంటాడు అని జియాన్ చూసాక నాకు అర్థమయ్యింది. కానీ జియాన్ నా మీద ఇంత ప్రేమ చూపించడం నాకే ఎందుకో తెలియకుండా గిల్టీగా ఉంది. ఇలా మనసులో అనుకుంటూ క్యాండిల్ ని ఆర్పుతాడు. ఇప్పుడు కేక్ కట్ చేస్తే కేక్ కింద మన జియాన్ భూ కోసం ఒక సర్ప్రైజ్ ని పెట్టాడు. అదేంట్రా అంటే ఒక రూమ్ కిస్. ఆ రూమ్ కిస్ ని చూడగానే మన జియాన్ కి అంత సంతోషంగా ఉంది. మా సైడ్ ఒక కల్చర్ ఉంది, ప్రతి ఒక్కరు తమ 21 ఏజ్ తర్వాత వాళ్ళకంటూ సపరేట్ గా ఒక ఇల్లు ఇచ్చేస్తారు. నేను దాన్ని ఫాలో అవుతున్నాను. కానీ మనం ఇద్దరం కలిసి ఉండడానికి ఇంకా చాలా టైం ఉంది. నాకు తెలిసి మనం ఫ్యూచర్ లో మనం ఇద్దరం కలిసి ఒకే కీని షేర్ చేసుకోబోతున్నాం అనుకుంటున్నాను. ఇలా చెప్పేసి ఆ కీని మన భూ మెళ్ళలో వేస్తాడు. ఇప్పుడు జియాన్ భూని హక్ చేసుకుని, నేను మెక్కతో మాట్లాడాను, నువ్వు అందరి ముందు క్యాండిల్స్ ని బ్లో చేయవంటనే అది నీకు నచ్చదని చెప్పింది. అలా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా మీ తాతగారి ముందు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటావంటనే. చిన్నప్పుడు నీ బర్త్డే కోసం మీ తాతగారే స్వయంగా న్యూడిల్స్ చేసి ఇచ్చేవారంటనే. నాకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నాకు అదే చాలరా భూ. నేను కొంచెం బోరింగ్ పర్సన్ ని, నాకు చాలా మొండెక్కువ. కానీ నేను ఒకరిని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడితే నేను వాళ్ళకు నా 100% నా లవ్ ని వాళ్ళకి ఇస్తాను. ఇక చూడు భూ, ఒకవేళ నీకు అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకే డైరెక్ట్ గా చెప్పేసే. ఇక చూడు భూ, నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వు నాకు ఏ సందర్భంలోనూ నువ్వు నాకు అబద్ధాలు చెప్పవు అని. అది నాకు అస్సలు నచ్చదని చెప్తాడు. ఇలా మన జియాన్ అడగగానే ఇక్కడ మన భూకైతే నిన్న జరిగిందంతా అలానే కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఆత్మలు మాట్లాడుకోవడం వినిపించకూడదు అని నేను జియాన్ యూజ్ చేసుకుంటున్నాను అని జియాన్ కి తెలిస్తే జియాన్ నన్ను స్వీకరిస్తాడా? అయ్యో దేవుడా, నేనేం చేయను అని మన భూ పాపం చాలా భయపడుతున్నాడు. నెక్స్ట్ టైం మార్నింగ్ మన భూ రూమ్ లో పడుకొని నిన్న నైట్ మన జియాన్ గిఫ్ట్ చేశాడు కదా కీస్ ని, ఆ కీస్ ని చూస్తూనే జియాన్ చెప్పిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక వెయిట్ చేసిన లాభం ఉండదు అని అక్క కాల్ చేసేస్తాడు. అక్క నిన్న నిన్ను చూడ్డానికి జియాన్ నీ దగ్గరకు వచ్చాడా? దానికి అక్క అవునని చెప్పగానే, ఏంటవును, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? దానికి అక్క, రే వాడే వద్దని చెప్పాడు, అందుకేరా నేను నీతో చెప్పలేదు. ఓసి అక్క, నేను నీ తమ్ముడిని. దానికి అక్క, వాడు నా తమ్ముడికి బాయ్ ఫ్రెండ్. అది మాత్రమే కాకుండా వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నీకు ఆత్మల వాయిస్ వినకుండా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా అక్క చెప్పగానే ఇక్కడ మన భూకైతే వాడికి తెలియకుండా సిగ్గొచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి యాక్చువల్ గా ఏం జరిగిందో చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జియాన్ అక్క దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్క జియాన్ ని చూసి, భూ పేరు చెప్తున్నావే, ఇంతకీ ఎవరు నువ్వు? నా పేరు జియాంగ్ చి, నేను భూషియా రూమ్మేట్ ని. రూమ్మేట్ తో పాటు నేను అతని బాయ్ ఫ్రెండ్ ని. భూ చదివే అదే యూనివర్సిటీలోనే నేను లా చదువుతున్నాను. కానీ మీ తమ్ముడు మీ దగ్గర మా రిలేషన్షిప్ గురించి మీతో చెప్పడం లేదో నాకు అస్సలు తెలీదు. కానీ నేనలా కాదు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇలా చెప్పేసి తను తీసుకొచ్చిన ఒక బ్యాగ్ ని అక్కకిస్తాడు. మన భూనే తేడా అనుకుంటే అక్కింకా తేడా. చేరు మీద ఎక్కి కోతిలాగా కూర్చొని జియాన్ ని అదోలా చూస్తూ ఉంది. ఇప్పుడు అక్క జియాన్ ని చూసి, ఎగ్జాక్ట్ గా నీకు మా తమ్ముడికి మధ్య ఏముంది ఇలా అడిగేసి జియాన్ ఆన్సర్ చేసే లోపే మళ్ళీ అక్కే చెప్తూ ఉంది, జియాన్ ఆ హీటర్ గా ఇవి నువ్వే కదా? మా తమ్ముడు నీ దగ్గర వాడి ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేసేసాడా? దాన్ని తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో. మా తమ్ముడు చూడటానికి అందంగా ఉన్నా వాడు కొంచెం స్కేరీ పర్సనే.
దానికి జియాన్, ఇంతకు ముందు మీరు నన్ను హిటర్ గా అని చెప్పారు కదా, దానికి అర్థం ఏంటి? ఇలాంటి పేరుతో బూ నన్ను ఒక్కసారి కూడా పిలవలేదే. ఇప్పుడు అక్కకు బూ చెప్పిందంతా గుర్తుకొస్తూ ఉంది. అక్క, వాడు లా డిపార్ట్మెంట్ లో చదువుతున్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. వాడి దగ్గర చూసే జాగ్రత్తగా ఉండని చెప్పింది. ఇప్పుడు మన అక్కకు గుర్తుకొచ్చి, ఒరే దరిద్రుడబ్బు, నువ్వు ఇంకా వీడితో నిజం చెప్పలేదా? ఆత్మల్ని చూడకుండా ఆత్మల వాయిస్ వినకుండా ఉండడానికి ఇతన్ని ఒక టూల్ గా యూజ్ చేసుకుంటున్నాడు అని ఇంకా వీడితో చెప్పనట్టున్నాడు. అయ్యో, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని నాకు పూజలు ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అక్క మన జియాన్ని చూసి, అవును ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను కలవడానికి వచ్చావు? దానికి జియాన్, బూ ఫ్రెండ్స్ దగ్గరే మీ అడ్రస్ తీసి కనుక్కొని వచ్చాను. ఈ రోజు బూ బర్త్డే. వాళ్ళ తాతగారు చనిపోయాక వాడు బర్త్డే చేసుకోవడమే మానేశాడంటనే. అందుకనే వాడి కోసం సీక్రెట్ గా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిందంతా అక్క బూకి చెప్తూ ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇంత మంచి అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు. అది మాత్రమే కాకుండా తాతగారు తన చేత్తో డ్రా చేసిన డ్రాయింగ్ ని అడిగాడు. నీకోసం తాతగారు ఇష్టంగా చేసే నూడిల్స్ రెసిపీని కూడా అడిగి తెలుసుకున్నాడు. నాకు వర్క్ ఉంది, నెక్స్ట్ టైం బూతో పాటు కలిసి ఇక్కడికి వస్తానని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చేసాడురా. నువ్వు నాకు ఎలానో వాడి గురించి ముందే చెప్పేశావు, లేదంటే నేనే మొత్తం నిజానే వాగేసేదాన్నేమో. ఇలా చెప్పేసి అక్క కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు మన బూ మన జియాన్ ఇచ్చిన కీని చేత్తో పట్టుకొని వీళ్ళిద్దరిని జోసిని చూస్తున్నాడు. నెక్స్ట్ డే మన బూ బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఆడుతూ ఉండగా అక్కడికి జియాన్ బూ కోసం రెడీ చేసిన రిపోర్ట్ కార్డ్ ని తీసుకొచ్చిస్తాడు. ఇలా ఈ రిపోర్ట్ కార్డ్ ని ఇచ్చేసి అక్కడ నుంచి జియాన్ వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి మన బూ దగ్గర, ఇది నీకే ఓవర్ గా అనిపించట్లేదా? ఏరా, వాడికి లా డిపార్ట్మెంట్ లో అంత పని ఉన్నా నీ కోసం కష్టపడి ఈ రిపోర్ట్ కార్డ్ ని తీసుకొచ్చిస్తున్నాడు. చూడు, వాడు వీడి రిపోర్ట్ కార్డ్ ని తయారు చేసిస్తున్నాడు. కానీ వాడికి వాడి రిపోర్ట్ కార్డ్ ని చూడటానికి అంత టైం లేదు. ఇంతకీ జియాన్ ఎందుకు మీ టెంపుల్ అడ్రస్ ని అడిగి కనుక్కున్నాడు? ఇంతకు ముందు నువ్వు దీని గురించి చెప్పిందే లేదా? ఇలా వీళ్ళు మాట్లాడుతూ వీడి చేతిలో ఉండే రిపోర్ట్ కార్డ్ ని తీసుకుంటారు. దీని వినగానే మన బూకి పిచ్చ కోపం వచ్చేసి వాళ్ళ చేతిలో ఉండే రిపోర్ట్ కార్డ్ ని లాక్కుని ఇంకా చాలా ఆపండి అని చెప్పేస్తాడు. మన బూ దగ్గరకు వచ్చి, ఏరా నిన్న రాత్రి ఏదైనా జరిగిందా? మొత్తం క్లియర్ చేయడానికి మా తల ప్రాణం తోకొచ్చిందిరా. నిన్న రాత్రి మీ మధ్య ఏమైనా జరిగిందా లేదా? ఇలా వాళ్ళు అడుగుతూ ఉండగా ఇక్కడ మన బూకైతే అంత కోపం వస్తూ ఉంది. ఇప్పుడు మన బూ చాలా కోపంగా, మీకు ఒక విషయం అర్థమే కావట్లేదా? జియాన్ నన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు, నా కలని అనిపిస్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం మార్నింగ్ మన బూ మేల్కొని చూస్తే పక్కన జియాన్ లేదు. చూస్తే టేబుల్ మీద ఒక నోట్ ఉంది. ఈ వారం అంతా నాకు చాలా వర్క్ ఉంది, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి పక్కనే ఫుడ్ కూడా పెట్టాడు. తర్వాత మన బూ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళ క్లాస్ గ్రూప్ నుంచి మెసేజ్ల మీద మెసేజ్ వస్తూ ఉంది. రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆ రిపోర్ట్ ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ మనసులో వాళ్ళందరూ అలా మాట్లాడటానికి నేనే కారణమా? ఇలా ఆలోచిస్తూ డల్ గా ఉంటే అక్కడికి మన జియాన్ వచ్చి బూ డల్ గా ఉండడం గమనించి, బూ ఎందుకు నువ్వు ఇప్పుడు డల్ గా ఉంటున్నావు, ఏమైందని అడక్క దానికి మన బూ, ఇంతకు ముందు జరిగిన క్యాంప్ కి నువ్వెందుకు వెళ్ళలేదు? దానికి జియాన్ కూడా, ఆ క్యాంప్ ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే వెళ్ళలేదు. అది మాత్రమే కాకుండా 2 వారాలు అవుతుందంట. సర్లే మనకు సెట్ కాదని చెప్పేసి నేను పోలేదు. దానికి బూ డల్ గా, ఒకవేళ నువ్వు చాలా బిజీగా ఉంటే బాస్కెట్ బాల్ టీమ్ కి రావద్దురా, వచ్చి ప్రాక్టీస్ చేసి నీ టైం ని వేస్ట్ చేసుకోకు. ఇలా మన బూ చెప్పగానే ఇక్కడ మన జియాన్ అయితే ఒక్కసారిగా డల్ గా మారిపోతాడు. దానికి బూ మళ్ళీ, నువ్వు అనుకుంటున్నట్టు తప్పుగా ఏం లేదురా, నీకు ఆల్రెడీ లా డిపార్ట్మెంట్ లో వర్క్ చాలా ఉంటుంది కదా, ప్రాజెక్టుల మీద ప్రాజెక్ట్ ఉంటుంది, అందుకనేరా చెప్తున్నానని చెప్తాడు. ఓ, నేను సరిగ్గా బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ కి రావట్లేదు అని ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు, అలా ఎవరూ చెప్పలేదు, నేనే చెప్తున్నాను. నువ్వు నా కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకని నువ్వు నా కోసం టైం ని వేస్ట్ చేయాలి? ఇలా చెప్తూనే జియాన్ దగ్గరకు వచ్చి వాడి చేతుల్ని పట్టుకుని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు జియాన్ బూని చూసి, అయితే నువ్వు నాతో ఉండడం నీకు నచ్చలేదా, లేదా నువ్వు నాతో ఉండి ఉండి నేను నీకు బోర్ కొట్టేశానా? దానికి బూ జియాన్ చూసి, నువ్వు నాతో ఉంటే నాకలా బోర్ కొడుతుంది. నెక్స్ట్ వీక్ జరిగే డెబ్యూటీ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సడన్ గా లా డిపార్ట్మెంట్ కి చేంజ్ అయ్యావు కదా, ఖచ్చితంగా నీ పేరెంట్స్ నీ మీద కోపంగానే ఉంటారు. సో నువ్వు దీని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దీని వినగానే జియాన్ కి పిచ్చ కోపం వచ్చేసి, నేనెందుకు ప్రతిసారి ప్రూవ్ చేస్తూ ఉండాలి, నాకే ఎందుకు ప్రతి ఒక్కరు దాని చేయి దీని చేయి అని చెప్తూ ఉంటారు. ఇలా మన జియాన్ గట్టిగా అరిచేసరికి ఇప్పుడు మన బూ, జియాన్ ఎందుకు ఇప్పుడు ఇంతలా అరుస్తున్నావు, ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఉండడానికి నేనే కారణమని మాత్రం చెప్పకు, నేను దాన్ని అస్సలు తీసుకోలేనని చెప్తాడు. దానికి జియాన్ కూడా, అవును అది నిజమే, నీతో ఉండడం కోసమే నేను ఇలా చేస్తున్నాను. అది కాకుండా ఆ క్యాంప్ 2 వారాలు జరుగుతుందంట, ఆ తర్వాత కూడా స్కూల్ అబ్బాయిలతో పాటు కలిసి ఏదో ట్రైనింగ్ కి వెళ్లాలంట. ఇప్పుడు బూ జియాన్ చూసి, ఇప్పుడు ఎందుకు ఈ గొడవల్లో నన్ను లాగుతున్నావు, నువ్వు నాతోనే ఉండాలి అని నేను ఎప్పుడైనా చెప్పానా? దానికి జియాన్, ఒకవేళ నేను నీతో లేకపోతే ఖచ్చితంగా
ఖచ్చితంగా మళ్ళీ ఆత్మలు మాట్లాడుకోవడం నీకు వినిపిస్తుంది. ఇలా మన జియాన్ చెప్పగానే ఇక్కడ మన బూక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడికి ఎలా తెలిసింది అని ఇలాగా మన బూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి 2 రోజులకి ముందు ఏం జరిగిందో చూపిస్తున్నారు. మన జియాన్ అక్క దగ్గరకు వచ్చాడు కదా, ఇప్పుడు అక్క జియాన్ దగ్గర మా ఫ్యామిలీ కంటూ ఒక ట్రెడిషన్ ఉంది. మన బూకి చిన్నప్పటి నుంచే ఆత్మల వాయిస్ వినిపించే శక్తి ఉంది. మా తాతగారి వాడి కోసం అన్నిటినీ కంట్రోల్ చేసి పెట్టాడు. కానీ ఏం చేద్దాం, నేను చేసిన తప్పు వల్ల ఆ చిన్న యాక్సిడెంట్ వల్ల వాడికి మళ్ళీ ఆత్మలు మాట్లాడుకోవడం వినిపిస్తూ ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోనే మా తమ్ముడు నిన్ను చూశాడు. నిన్ను చూశాక ఆ సౌండ్స్ అన్ని ఒక్కసారిగా వినిపించకుండా పోయాయి. నీతో ఈ విషయాన్ని చెప్తే ఖచ్చితంగా నువ్వు దీన్ని తప్పుగా తీసుకుంటావు అని వాడు దాన్ని తలుచుకొని పిచ్చోడ్లాగా వాగుతూ ఉంటాడు. ఎలానో ధైర్యం తెచ్చుకొని నీతో చెప్పడానికి వస్తే ఆ లోపం ఇద్దరి మధ్య పెద్ద గొడవ వచ్చేసింది. అందువల్ల మా తమ్ముడు సరిగ్గా పడుకోలేకపోయాడు. నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు చాలా మంచివాడు. దానికి జియాన్ ఒకవేళ నేను వాడితో లేకపోతే ఈ ప్రాబ్లం కి వేరే సొల్యూషనే లేదా. దానికి అక్క ఒకవేళ నువ్వు వాడితో లేకపోతే వాడికి చివరి దాకా ఆత్మల వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. మేం కూడా సొల్యూషన్ వెతుకుతూ ఉన్నామని అక్క చెప్తుంది. ఇదంతా తెలుసుకునే మన బూ నా కోసమే ఇంత సాక్రిఫైస్ చేస్తున్నావా? దానికి జియాన్ నేనేం సాక్రిఫైస్ చెయ్యట్లేదు, నాకు చాయిస్ ఉందంతే. దానికి బూ ఏరా జియాన్, నువ్వు నన్ను ఒక చాయిస్ గా చూస్ చేసుకున్నావు, నేను దానికి వర్తేనా? నా అవసరానికి నిన్ను యూస్ చేసుకుంటున్నానేమో అని నాకు అనిపిస్తూనే ఉంటుంది. నేను నిన్ను నమ్ముకునే ఉన్నాను, అందుకని నేనేమంత మోసగాడిని కాదు. అలానే నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండలేనని కూడా కాదు. అయితే నేను లేకపోయినా నువ్వు ఒంటరిగా ఉండగలవు, అంతే కదా? ఇలా మన జియాన్ చెప్పేసి చాలా కోపంగా వాడి డ్రెస్ అంతా ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మన బూ జియాన్ దగ్గరకు వచ్చి, జియాన్ ఇప్పుడెందుకు నువ్వెలా చేస్తున్నావు? నేను నీతో ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు. మనమిద్దరం కామ్ అయిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జియాన్ కోపంగా బయటకు వచ్చేసాడు కదా, లోపల మన బూక్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఆత్మలు మాట్లాడుకోవడం వినిపిస్తూ ఉంది. ఆత్మలని మాకు హెల్ప్ చేయని అరుస్తూనే ఉన్నాయి. మన బూ పడుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా గానీ అసలు నిద్ర పట్టట్లేదు. తెల్లారేటప్పుడు ఒక 10 నిమిషాలు పడుకునేసి ఉంటాడు. ఆ గ్యాప్ లో మన జియాన్ లోపలికి వచ్చి వాడి థింగ్స్ అని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి మన బూ అయితే అంతా అయిపోయింది. చాలా ఫీల్ అవుతూ రెడీ అయ్యి మన బూ ఎప్పుడు వచ్చి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. బ్రిడ్జ్ మీద సూసైడ్ చేసుకునేలాగా ఎక్కి కూర్చున్నాడు. వీడిలా కూర్చోనడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్ గా మన బూ దగ్గరకు వచ్చి, బూ ఎందుకు ఇలా చేస్తున్నావు? జీవితంలో బ్రేకప్ చేయడం ఒక పెద్ద విషయమే కాదురా. జీవితంలో బ్రేకప్ అనే ఫెస్టివల్ ఎప్పుడు ఉండనే ఉంటుందిరా. వాడు బ్రేకప్ చేసిపోతే ఏంట్రా? నీలాంటి మంచి అబ్బాయికి ఇంకా చాలా మంది ఉంటారు. వాడినితో బ్రేకప్ చేసినంత మాత్రాన నీ ప్రపంచమే తలకిందలు కాలేదు, నీకింకా జీవితం ఉందిరా. ఇలా చెప్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ ఉన్నారు. ఇక్కడ మన బూ అయితే ఏం ఆలోచించాడో ఏమో గాని తిరిగి వాళ్ళని చూసి స్మైల్ చేస్తూ ఉన్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది.